ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము 41, 42 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 23. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీ పాలెం మీద కుమ్మరించబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీకు ఎల్లప్పుడూ కృపాక్షేమములు తోడై ఉంటాయి. గాఢాంధకారపు లోయలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నిరాశ వాగులు మిమ్మల్ని ముంచెత్తలేవు. భయాన్ని పుట్టించే ఆ జల ప్రవాహాలు మిమ్మల్ని కొట్టుకొని పోవు. ఎందుకని? దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుని సన్నిధి మీతో అంటిపెట్టుకుని ఉంది. ధైర్యంగా ఉండండి. ఈరోజు నిద్ర నుండి లేచిన తర్వాత దేవుని వాక్యాన్ని చదివారా? ప్రార్థన చేసుకున్నారా? ఈ 2 పనులు ప్రతిరోజు తప్పకుండా మీరు చేయాలి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. ఒక విశ్వాసిగా, ఆత్మ సంబంధమైన పక్షిరాజుగా మనం పైకి ఎగరాలంటే ప్రార్థన, అలాగే దేవుని వాక్యం, ఈ 2 రెక్కలు మనకు ఎంతో అవసరం. కాబట్టి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలారా, మీరందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ఈ సంవత్సరం ఒకసారి బైబిల్ని పూర్తిగా చదివి ముగించండి. దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. మీకు క్షేమం కలుగుతుంది. ఈరోజు ప్రభు ఇచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. పనికిమాలిన కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. ఈ మాటలు ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు గురించి వ్రాయబడిన మాటలు. దేవుడే సౌలుని అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఆయన అనుగ్రహించాడు. సమూయేలు చేత అభిషేకం పొందిన ఈ వ్యక్తి ఇశ్రాయేలును పరిపాలిస్తూ అతడు ముందుకు సాగి వెళ్ళాడు. అతని యొక్క పరిపాలన ప్రారంభంలో బహుశా సమూయేలు చేత అభిషేకం పొందినటువంటి ఆ దినాల్లో ఇజ్రాయేల్ దేశంలోని కొందరు ఈ సౌలును పట్టుకొని ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడు అని అతన్ని విమర్శిస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా అభిషేకం పొందిన ఈ వ్యక్తికి వారు ఏమి చేయవలసినది? కొన్ని కానుకలు పట్టుకొని రావలసినది, అతన్ని ఘనపరచవలసినది, అతనిని సన్మానించవలసినది. అలాంటివి ఏమీ లేకపోగా వీరందరూ కూడా సౌలు అన్నటువంటి ఈ రాజుని విమర్శిస్తున్నారు, ఆయనని కామెంట్ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో సౌలు రాజు యొక్క స్పందన ఎలా ఉందంటే, అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో అనేక సమస్యల నుండి, అనేకమైన గొడవల నుండి, అనేకమైన కలహాల నుండి, అనేకమైనటువంటి భేదాభిప్రాయముల నుండి మనం బయటపడి రక్షించబడాలంటే, వాటి నుండి మనం క్షేమం పొందాలంటే మనం కూడా చెవిటివారమైపోవాలి. స్వచ్ఛందంగా మనం చెవిటివారముగా మారాలి. అవును దేవుని బిడ్డలారా, ప్రతి మాటను మనం పట్టించుకున్నట్లయితే ప్రతి మాట మనకు ఒక్కొక్క శత్రువునే మిగులుస్తుంది తప్ప మనకి మిత్రులను తయారు చేయలేదు. జీవితంలో ఉన్నత స్థాయికి మనం చేరేంత వరకు మనం చెవులను మూసుకోవాలి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మనం నోటిని మూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సూత్రాన్ని
మనం పాటించినట్లయితే సౌలు వలె మనం నిరుత్సాహపడకుండా మన పనేదో మనం చేసుకుంటూ ముందుకెళ్తాం. దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం నిర్ద్వంద్వంగా నెరవేర్చగలుగుతాం. అద్భుతంగా మనం గమ్యానికి చేరుకుంటాం. విజయ తీరాలలో మనం జెండా ఎగరవేస్తాం. కాబట్టి మీరు ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. ఇతరులు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మిమ్మల్ని భయకంపితులను చేస్తున్నప్పుడు వాటిని తీసుకోకండి. మీరు వారి మాటలు వినకుండా చెవిటివారైనట్టుగా మీ పనిలో శ్రద్ధ వహించండి, నిమగ్నమైపోండి. అది మీకు జయాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసిన సౌలు నిరుత్సాహపడకుండా, ఒక విధమైన ఫోబియాలో అతడు పడిపోకుండా, ఒక నిమ్నత భావానికి అతడు గురి కాకుండా అతడు విజయోత్సవంతో ముందుకు సాగి వెళ్ళాడు. మీరు కూడా అలాగ చేస్తారని ఈ ఉదయకాలం ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, ఇతరుల మాటలను పట్టించుకోకు. వారి మాటలని నీవు నీ చెవులలోకి దూరనీయకు. నీవు నా మాటల్ని నీ హృదయములో ఉంచి ముందుకు నువ్వు సాగి వెళ్ళు. నా కృప నీకు తోడై, నా కృప నీకు తోడుగా ఉంచి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు దీవెనకరంగా నిన్ను మారుస్తానని ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఏ విషయములను మేము పట్టించుకోవాలో, ఏ విషయములను ప్రభా మేము వాటిని ప్రక్కకు ఉంచాలో మీరు మాకు జ్ఞానాన్నిచ్చి వివేకమునిచ్చి నడిపించండి. ప్రభా, అనవసరమైన విషయాలు తలదూర్చి మా విలువైన సమయాన్ని ప్రభా మేము నష్టము చేసుకోకుండా, పాడు చేసుకోకుండా మాకు సహాయం చేయండి. మా ప్రభువా, మీ వాక్యానికి, మీ యొక్క మాటలకు మేము చెవినిచ్చి ధైర్యము, నిరీక్షణ, బలాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.